సో గైస్ ఈరోజు మనము ఇగ్నైట్ ఐఏఎస్ క్యాంపస్ ముందు ఉన్నాము. కొంపల్లి బాయ్స్ క్యాంపస్ ఇది. ఇక్కడ గ్రౌండ్ ఉంది అండ్ తర్వాత గర్ల్స్ క్యాంపస్ కూడా ఉంది అండ్ ఇక్కడ మెస్ కూడా ఉంది. సో అసలు ఈ డే యాక్టివిటీస్ ఎలా జరుగుతాయి, ఇక్కడ గేమ్స్ పరంగా కానీ పెద్ద గ్రౌండ్, చాలా మంచి గ్రౌండ్ ఉంది. దాంతోపాటు క్లాసెస్ ఎలా జరుగుతాయి, స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్ అండ్ ఇక్కడ ఫ్యాకల్టీ యాక్టివిటీస్ ఎలా ఉంటాయి, ఈ డీటెయిల్స్ అండ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎవరైతే హైదరాబాద్లో బెస్ట్ డిగ్రీ విత్ ఐఏఎస్ జాయిన్ అవ్వాలి, లేకపోతే ఇంటర్ విత్ ఐఏఎస్ జాయిన్ అవ్వాలి, లేకపోతే ఇంటర్ విత్ క్లాట్ జాయిన్ అవ్వాలి అనుకునే వాళ్ళకు డెఫినెట్లీ ఈ వీడియో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో మొత్తం కూడా మనం చూడడానికి ఈరోజు ప్రయత్నం చేద్దాం. సో గైస్ ఈరోజు మనము ఇక్కడ స్టడీ అవర్స్ జరుగుతూ ఉన్నాయి. సో ఆ క్లాసెస్ దగ్గర ఉన్నాము. సార్ ఇది రెగ్యులర్గా స్టడీ అవర్స్ జరుగుతాయా, లేకపోతే అంటే పర్టికులర్ టైం టేబుల్ అని ఉంటుందా క్లాస్ షెడ్యూల్ లాగా? రెగ్యులర్గా స్టడీ అవర్స్ జరుగుతుంటాయి. వీ హ్యావ్ ఎ షెడ్యూల్. ఈ షెడ్యూల్లో కూడా మన ఫ్యాకల్టీ వాళ్ళు కూడా ఉంటారు. డౌట్స్ క్లారిఫికేషన్ అనేది రెగ్యులర్గా జరుగుతూ ఉంటుంది. అంటే ఏం చదవాలి, సో దానికి సంబంధించిన కూడా మీరు షెడ్యూల్ ఇస్తారు పిల్లలకి? ఎస్. ఓకే, స్టడీ అవర్లో కూడా ఏం కవర్ చేస్తారు, ఏం కవర్ చేయాలి, ఓకే, పిల్లలకి ఎటువంటి డౌట్స్ క్లారిఫికేషన్ వచ్చినా ఫ్యాకల్టీ వాళ్ళు కంపల్సరీ ఉండి క్లారిఫై చేయాల్సిన బాధ్యత ఉంటుంది వాళ్ళకి. సో గైస్ ఈరోజు మనము ఇగ్నైట్ ఐఏఎస్ ప్లే గ్రౌండ్ దగ్గర ఉన్నాము అండ్ మన ముందు పీఈటీ సార్ ఉన్నారు అండ్ అట్ ది సేమ్ టైం భద్రయ్య సార్, ప్రిన్సిపాల్ సార్ కూడా ఇక్కడ ఉన్నారు. సార్ అసలు ఎలా జరుగుతాయి యాక్టివిటీస్? ఎందుకంటే మనం ఇక్కడ చూసుకుంటే పేరుకే డిగ్రీ కాలేజెస్, జూనియర్ కాలేజెస్ ఉన్నాయి. డిగ్రీ విత్ ఐఏఎస్, ఇంటర్ విత్ ఐఏఎస్, ఇంటర్ విత్ క్లాట్ ఏదైతే ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు ఇగ్నైట్ ఐఏఎస్లో, ఇంత పెద్ద ప్లే గ్రౌండ్ అయితే ఎక్కడ లేదు సార్. సో ఎలాంటి యాక్టివిటీస్ జరుగుతాయి ఇక్కడ? సో వన్స్ స్టూడెంట్స్ ఎవరైనా కానీ థ్యాంక్స్ చెప్పాల్సిన మేనేజ్మెంట్కి సార్. ఎందుకంటే ఇప్పుడున్న ఎన్విరాన్మెంట్లో మీకు ఇటువంటి గ్రౌండ్ ఉండి ఇంత ఫెసిలిటీస్ ఉండే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ లేదు. ప్లస్ ఇక్కడ స్టూడెంట్స్కి అంటే స్ట్రెస్ ఫ్రీ సార్. మనం మార్నింగ్ లేపి స్టడీ అవర్లు అలా ఏమి ఉండదు. పొద్దునే లేస్తారు వాళ్ళు, ఫిజికల్ యాక్టివిటీస్కి జిమ్ ఉంది, గ్రౌండ్ ఉంది. దిస్ ఈజ్ పిఈటి మినాకర్, టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. మనకి దీంతో పాటు రెగ్యులర్ షెడ్యూల్లో స్పోర్ట్స్ అవర్స్ ఉంటాయి సార్. వీక్లో రెగ్యులర్ షెడ్యూల్స్లో మండే టు సాటర్డేలో మనకు స్పోర్ట్స్ అవర్స్ ఉంటాయి. స్పోర్ట్స్ కండక్ట్ చేస్తాము. ఈవినింగ్ 4:30 to 5:30 1 hour స్పోర్ట్స్ కండక్ట్ చేస్తాము. మనం ఇయర్లీ వన్స్ స్పోర్ట్స్ మీట్ పెడతాము. బెస్ట్ టీమ్ సెలెక్ట్ చేస్తాం, బెస్ట్ ప్లేయర్స్ సెలెక్ట్ చేస్తాము. స్ట్రెస్ అనేది లేకుండా స్టూడెంట్ ఫిజికల్ యాక్టివిటీతో తనకు కావాల్సిన యాక్టివిటీస్ అన్నీ చేసుకుంటూ అట్ ది సేమ్ టైం చదువుకుంటూ తనకు కావాల్సిన గోల్ రీచ్ అవడానికి మేము పూర్తి స్థాయిలో మేనేజ్మెంట్ సహకారంతో పిల్లవాడికి ఏది అందివ్వగలమో అది 100% అందిస్తాం సార్. ఇది మేము సగౌరవంగా చెప్పుకోగలం. ఇంత గ్రౌండ్ కానీ ఇన్ని యాక్టివిటీస్ కానీ చేయించే కాలేజీ లేదు. ప్రతి సంవత్సరం సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ అనేక నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. నేను చూసింది ఏంటంటే ఈ ఎగ్జామ్స్లో మన తెలుగు స్టూడెంట్స్ సరిగ్గా పెర్ఫామ్ చేయలేకపోతున్నారు. దీనికి కారణం ఏమిటని పరిశీలిస్తే వాళ్ళకి సరైన ఫౌండేషన్ లేదు అని తెలిసింది. ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ కూడా క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్, ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ, జనరల్ నాలెడ్జ్ అనేది చాలా అవసరం. సో ఈ ఉద్దేశంతో మేము ఇగ్నైట్ ఐఏఎస్లో డిగ్రీ విత్ ఐఏఎస్ఏ కాకుండా డిగ్రీ విత్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ కోచింగ్ అనేది కూడా మనం మొదలుపెట్టాం. అదే ఉద్దేశంతో ఐక్యాప్ ప్రోగ్రామ్, ఇగ్నైట్ కాంపిటేటివ్ యాప్టిట్యూడ్ ప్రోగ్రామ్ అనేది మనం మొదలుపెట్టాం. దీంట్లో ప్రతి స్టూడెంట్కి కూడా మనం త్రూఅవుట్ ద ఇయర్ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ, జనరల్ నాలెడ్జ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, వెర్బల్ అండ్ నాన్ వెర్బల్ రీజనింగ్ లో థరోగా ట్రైనింగ్ ఇస్తాం. దీనివల్ల ఏంటంటే వాళ్ళు ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లు కూడా చాలా బాగా పెర్ఫామ్ చేసి ఉద్యోగాలు సాధించడానికి అవకాశం ఉంటుంది. సో గైస్ ఇప్పుడు మనము ఇగ్నైట్ ఐఏఎస్ గర్ల్స్ క్యాంపస్ లో ఉన్నాము. సో ఇంటర్ విత్ ఐఏఎస్ స్టూడెంట్స్ కొంతమంది ఉన్నారు. సో వాళ్ళని అడిగి ఫీడ్బ్యాక్ తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. సో హాయ్. సో ఎలా ఉంది కాలేజ్, క్లాసెస్ ఎలా జరుగుతున్నాయి? So I'm Maheshwari. I'm studying Ignite IIS College into second year. So according to myself, education ga aithe it's good and civils kuda baagundi, and compared to the other integrated colleges, I think this is the best college. We have also have the experienced faculties and friendly teachers and friendly management. Yes, sir, compared to the other colleges, and hostel food is also very good. సో ఇప్పుడు అవుట్ ఆఫ్ 5 ఎంత వరకు రేటింగ్ ఇస్తారు మీరు ఇగ్నైట్ ఐఏఎస్ కి? ఎవరైనా స్టూడెంట్స్ జాయిన్ అవ్వాలి అనుకుంటే 4.5. వుడ్ యూ రికమెండ్, మీ వాళ్ళని ఎవరైనా రికమెండ్ చేస్తావు ఫర్దర్ గా దోస్ హూ వాంట్ టు జాయిన్ ఇంటిగ్రేటెడ్? Yeah, obviously. Yeah, thank you. At Ignite IAS, our main aim is to impart
necessary knowledge and skills to the students to excel in the civil services examination. Our motto is to develop confident and responsible citizens who can think innovatively and critically. Ignite IAS లో మనం మొట్టమొదటిగా ప్రతి సబ్జెక్ట్ లో కూడా కాన్సెప్ట్స్ అనేవి ఏంటి అనేది మనం వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. ఈ కాన్సెప్ట్స్ కూడా రియల్ లైఫ్ వరల్డ్ లో ఎట్లా అప్లై చేసుకోవాలి అన్నది కూడా మనం వాళ్ళకి చెప్తాము. అలాగే మన లెర్నింగ్ మెథడాలజీ ఎట్లా ఉంటుంది అంటే యాక్టివిటీ బేస్డ్ ఉంటుంది. కంటిన్యూస్ గా మనం డిబేట్స్, డిస్కషన్స్, ప్రజెంటేషన్స్, మాక్ సెషన్స్, మాక్ ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ చేస్తూ ఉంటాం. అలాగే ప్రతి స్టూడెంట్ని కూడా ఒక కాన్ఫిడెంట్ అండ్ రెస్పాన్సిబుల్ సిటిజన్గా తయారు చేయడానికి మనం కృషి చేస్తాం. సో మీ నేమ్? అంజనాశ్రీ. ఓకే, ఎప్పుడు జాయిన్ అయ్యారు ఇక్కడ ఇగ్నైట్ ఐఏఎస్ లో? నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ నుంచి ఇక్కడనే చదువుతున్నాను. ఇప్పుడు నేను డిగ్రీ సెకండ్ ఇయర్. ఓకే, ఇంటర్ విత్ ఐఏఎస్ జాయిన్ అయ్యారు. ఇంటర్ విత్ క్లాసెస్ ఎలా జరుగుతాయి ఇక్కడ? క్లాసెస్ షెడ్యూల్ అనేది బాగుంటుంది. అంటే ప్రతిసారి మొత్తం క్లాసెస్తోనే నిండిపోకుండా అన్ని ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ అన్నీ చేపిస్తారు. మళ్ళీ వెడ్నెస్డే అట్లా డే బై డే గేమ్స్ ప్రొవైడ్ చేస్తారు. అంటే స్ట్రెస్గా ఫీల్ కాకుండా స్టూడెంట్స్కి కావాల్సినట్టుగా వీళ్ళు ఎన్వైరన్మెంట్ని క్రియేట్ చేస్తారు ఇక్కడ. ఓకే, సో అంటే ఇప్పుడున్న ప్రెజెంట్ సిచ్యువేషన్లో మీకు తెలిసిన చాలా ఇంటిగ్రేటెడ్ కాలేజెస్ ఉన్నాయి. సో ఇంటర్ ఇక్కడే జాయిన్ అయ్యి డిగ్రీ ఇక్కడే జాయిన్, అంటే వేరే ఎక్కడ చూడలేదా లేకపోతే నచ్చలేదా? నేను ఫ్రెండ్స్ కూడా జాయిన్ అయి ఉంటారు కదా వేరే దగ్గర. నేను ఇంటర్ తర్వాత CUET ఎగ్జామ్ రాశాను. నాకు బయట యూనివర్సిటీస్ కూడా సీట్ వచ్చింది. ఢిల్లీలో వచ్చింది, యూపీలో వచ్చింది. కానీ నేను వెళ్ళలేదు. ఎందుకంటే నేను ఇంటర్లో ఇక్కడ నేర్చుకున్న మెథడ్స్ కానీ, ఇక్కడ చూసిన స్కిల్స్ కానీ, అంటే ఫ్యాకల్టీ నుంచి తీసుకున్నది కానీ నాకు చాలా నచ్చింది. అంటే బయటకి వెళ్ళినప్పుడు మనకి తెలియకపోవచ్చు, అంటే ప్రాపర్ గైడెన్స్ ఉంటుంది అని చెప్పి మళ్ళీ ఇక్కడికి వచ్చి జాయిన్ అయ్యాను నేను. ఓకే, సో ఇప్పుడు కొత్తగా ఎవరన్నా జాయిన్ అవ్వాలి ఇంటిగ్రేటెడ్ ఇంటర్ విత్ ఐఏఎస్ కానీ డిగ్రీ విత్ ఐఏఎస్ కానీ, ఎందుకంటే మీరు రెండు చదివారు ఇక్కడే, సో మీరు రికమెండ్ చేస్తారా? తప్పకుండా రికమెండ్ చేస్తాను. ఎందుకంటే మనము ఒక ఫీల్డ్ని చూస్ చేసుకున్న తర్వాత బయట ఒక రకంగా అనుకుంటాం, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ కాలేజ్ ఒక ఎన్వైరన్మెంట్ని మొత్తం అనుకూలంగా క్రియేట్ చేస్తుంది. అంటే మొత్తం స్ట్రెస్గా ఫీల్ కాకుండా చాలా చాలా యాక్టివిటీస్ కండక్ట్ చేస్తారు. అందరినీ స్టూడెంట్స్ని ఎంగేజ్ చేస్తారు. డిబేట్స్ కండక్ట్ చేస్తారు, అన్నీ కండక్ట్ చేస్తారు. గేమ్స్ ఉంటాయి, స్పోర్ట్స్ మీట్ ఉంటుంది, ఫెస్ట్ ఉంటుంది. కాబట్టి అన్ని రకాలుగా అంటే ఇంక్లూజివ్గా తీసుకుంటారు. కాబట్టి స్టూడెంట్స్ కూడా ఎక్కువ బర్డెన్గా ఫీల్ కాకుండా ఈజీగా నేర్చుకోవడానికి ట్రై చేస్తారు. నేను తప్పకుండా ఈ కాలేజ్లో చదువుకోవడానికి రికమెండ్ చేస్తాను. ఓకే, ఓవరాల్ అవుట్ ఆఫ్ 5 స్టార్ ఎంత రేటింగ్ ఇస్తారు? 5 స్టార్. ఓకే, ఇంకా చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు, అడిగి మనం ఫీడ్బ్యాక్ తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో హాయ్. Hello sir, my name is Nara Tanishka Reddy from Ignite IAS. Okay. So basically Ignite IAS is like amazing college for all the upcoming students. Ante because IAS anna oka goal kuda it's perfectly matching with this college. Ante ippudu chaala mandiki chaala goals untayi kada. So this college basically fulfills all the goals and all the dreams of the students. And ee integrated course kuda it helps everyone. అంటే ఇప్పుడు లైక్ ఎగ్జాంపుల్గా నేను తీసుకుంటున్నా, ఐ హ్యావ్ కమ్ ఫ్రమ్ ICSE స్కూల్. సో అంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చినాక కూడా ఇంటిగ్రేటెడ్ కోర్సే కాబట్టి ఇట్ వాస్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ మీ. అండ్ కమింగ్ టు ఫుడ్ ఇట్స్ అమేజింగ్ సార్. అండ్ ఆల్సో ఇప్పుడు డే స్కాలర్స్ కూడా ట్రాన్స్పోర్టేషన్స్ అలౌడ్ ఉంది. సో మొత్తం ఆల్మోస్ట్ పాజిటివ్ ఎన్వైరన్మెంట్ అనిపించింది నాకైతే. దిస్ కాలేజ్ ఇస్ లైక్ గుడ్. అవుట్ ఆఫ్ 5 I will give 4.8 సార్. ఇగ్నైట్ ఐఏఎస్లో ముఖ్యంగా మనం ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడం అనేది తీసుకుంటే హాస్టల్ ఫెసిలిటీస్ కానివ్వండి, మెస్ ఫెసిలిటీస్ కానివ్వండి, ప్లే గ్రౌండ్ ఫెసిలిటీస్ కానివ్వండి, చాలా అద్భుతంగా మేము ఇవ్వడం జరిగింది. హాస్టల్లో స్పేషియస్ రూమ్స్, ఎయిర్ కండిషనింగ్ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తున్నాము. మన దగ్గర హ్యూజ్ ప్లే గ్రౌండ్ కూడా ఉంది. రెగ్యులర్గా వీళ్ళకి స్పోర్ట్స్ పీరియడ్స్ ఉంటాయి. కంటిన్యూస్గా మనం స్పోర్ట్స్ ఈవెంట్స్ కానివ్వండి, అలాగే యాన్యువల్ స్పోర్ట్స్ కాంపిటీషన్స్ కూడా మనం కండక్ట్ చేస్తూ ఉంటాం. అలాగే ఫుడ్ విషయానికి వస్తే మనం ఎటువంటి కాంప్రమైజ్ లేకుండా క్వాలిటీ ఫుడ్ అనేది మనం ఇవ్వడం జరుగుతుంది. అది కూడా ఒక మంచి హైజీనిక్ కండిషన్స్లో మనం ఫుడ్ తయారు చేసి మన స్టూడెంట్స్కి సర్వ్ చేయడం అనేది జరుగుతుంది. I'm Ritika Yadav, pursuing my degree second year in Ignite IAS.
Here, our faculty are very supportive. They help us in all the ways. They clear our doubts very efficiently. And here, the hostel environment is very comfortable and the food is very hygienic. We are provided with everyday activities and weekly examinations, which help us. And faculty here and the friends and the environment here help us to reach our potentials to the fullest. And as I am also a student of Ignite IAS since 1.5 years, I assure you that this will be the best institution for a successful future. Thank you. సో మన కాలేజ్ ఇగ్నైట్ ఐఏఎస్లో అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ వన్స్ వాళ్ళు జాయిన్ అయిన తర్వాత ఎర్లీ మార్నింగ్ అరౌండ్ 6 or 6:30కి పిల్లల్ని లేపడం జరుగుతూ ఉంటుంది. వార్డెన్స్, మనకు సంబంధించిన పీఈటీస్ ఉంటారు. వాళ్ళు ఈ ఏదైతే క్యాంపస్లలో కానీ కాలేజెస్లో కానీ స్ట్రెస్ ఉంటుందో అది మనం పోగొట్టడానికి పిల్లలకి ఫిజికల్ ఫిట్నెస్ అనేది మనం ఇక్కడ మెయిన్గా చూస్తాము. వాళ్ళకి అరౌండ్ 1/2 hour to 1 hour పిల్లల్ని ఫిజికల్గా యాక్టివిటీస్ చేయించడం జరుగుతూ ఉంటుంది. మన పీఈటీస్ కంపల్సరీ ఉండి ఆ ఫిట్నెస్ అనేది పిల్లల్ని చూసుకుంటూ ఉంటారు. ఆ ఫిజికల్ ఫిట్నెస్సే కాకుండా పిల్లలకి పౌష్టికాహారం అనేది కూడా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంటుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ, ఊతప్పం, పూరి ఇలా వెరైటీ మనం ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంటుంది. దాంతో పాటుగా ఎవ్రీ వీక్ మనం ట్వైస్ పిల్లలకి నాన్ వెజ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ట్వైస్ ఎగ్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వెజిటేరియన్స్ కోసం పనీర్ అనేది కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నాట్ ఓన్లీ దాట్, ఫ్రైస్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటాము. అలా కాకుండా మనకు అన్ని ప్రదేశాల నుంచి కూడా విద్యార్థులు ఉంటారు. వాళ్ళ కోసం అని చపాతీ అనేది కూడా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంటుంది. అది కూడా వీక్లీ థ్రైస్ మనం చపాతీ అనేది కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటాము. ఇదే కాకుండా వాళ్ళకి జిమ్ అనేది కూడా ప్రొవైడ్ చేసి వాళ్ళకి ఫిజికల్ ఫిట్నెస్తో పాటుగా ఒక న్యూట్రిషన్ ఫుడ్ అనేది మనం ప్రొవైడ్ చేసి మనం పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాము. మేము ఒకటి బల్లగుద్ది పక్కా చెప్పగలుగుతాము ఏంటంటే, పిల్లలకి ఇచ్చే భోజనమే మేము భోజనం చేస్తాము. వాళ్ళకి పెట్టే ముందు మేము ప్రతిదీ చెక్ చేస్తాము. అది మేము తీసుకొని టెస్ట్ చేసిన తర్వాత అది బాగుంటేనే పిల్లలకు వెళ్తూ ఉంటుంది. సో దీన్ని బట్టి ఏంటంటే పిల్లలు కానీ ఫ్యాకల్టీ కానీ మేము డైరెక్టర్స్ కానీ ఒకే రకమైన భోజనం అనేది చేస్తూ ఉంటాము. దీని వల్ల క్వాలిటీ అనేది అసలు కాంప్రమైజ్ మేము చేయము. తల్లిదండ్రులకు విజ్ఞప్తి ఏంటంటే, ఏ కాలేజ్ అయినా సరే ఇంక్లూడింగ్ మా కాలేజ్తో సహా మీరు ఎప్పుడైనా రండి. మేము చెప్పిన విషయాలు ఎడ్యుకేషన్ పరంగా కానీ ఫిజికల్ ఫిట్నెస్ పరంగా కానీ ఫుడ్ విషయంలో కానీ ఏదైనా సరే మీరు క్రాస్ వెరిఫికేషన్ చేసుకొని మీకు నచ్చితేనే ఇక్కడ జాయిన్ అవ్వండి. సో ఇక్కడ స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్ చూశారు, స్టూడెంట్స్ ఎలా ఫీల్ అవుతున్నారో చూశారు, అంటే ఎంత బాగా వాళ్ళు టేక్ కేర్ చేస్తున్నారో చూశారు. అండ్ దాంతోపాటు డైలీ రొటీన్ ఎలా ఉంటుంది, చాలా స్టూడెంట్ ఫ్రెండ్లీ ఉన్నారు. అండ్ ఒక ప్రాపర్ టైం టేబుల్, డిగ్రీ విత్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి. సో ఇంటర్ విత్ ఐఏఎస్, ఇంటర్ విత్ క్లాట్, చాలామంది క్లాట్ టాప్ ర్యాంకర్స్ కూడా ఉన్నారు ఇక్కడ మనం చూడొచ్చు. అండ్ ఇంటర్ తర్వాత కూడా ఇక్కడే బాగుంది అని వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా తీసుకొచ్చి ఇక్కడ జాయిన్ చేసిన పిల్లలు కూడా ఉన్నారు. సో ఫుడ్ క్వాలిటీ కానీ డైలీ రొటీన్ కానీ స్టూడెంట్స్ ఫ్రెండ్లీ అండ్ ఒక ప్రాపర్ టైం టేబుల్ తోటి ఇంటర్ విత్ ఐఏఎస్, ఇంటర్ విత్ క్లాట్, డిగ్రీ విత్ ఐఏఎస్. ఐ థింక్ హైదరాబాద్లోనే ఇంత మంచిగా క్యాంపస్లో పిల్లల్ని చూసుకుంటూ వాళ్ళు ప్రాపర్ మంచి బాగోగులు చూసుకుంటూ కాంపిటేటివ్ ప్రిపేర్ చేసే డిగ్రీ నుంచి అంటే బయటకు రాగానే ఒక మంచి యూపీఎస్సీ అనే కాకుండా ఓవరాల్గా ఇంత బాగా చెప్పేవాళ్ళు ఇప్పటికైతే లేరు. సో ఖచ్చితంగా ఇది మీరు అందరూ ఆలోచన చేసుకోండి. మీ మైండ్లో ఇంటర్ విత్ ఐఏఎస్ కానీ ఇంటర్ విత్ క్లాట్ కానీ లేదా డిగ్రీ విత్ ఐఏఎస్ ఆ డిగ్రీ విత్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనుకుంటే మీ మైండ్లో రావాల్సిన ఫస్ట్ థాట్ ఇగ్నైట్. ఇంత పెద్ద క్యాంపస్ కూడా ఎక్కడ లేదు. మీరు ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకోండి. అక్కడ ఉన్నది ఏదైతే ఉందో అదే మీకు చూపించాను. థ్యాంక్ యూ.